నమస్తే వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీ రోడ్ షోకు అన్ని ఏర్పాట్లు పూర్తి. సుమారు 5,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు. గాజువాక బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తానని, జూన్ 4న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని జోస్యం. పుంగనూరులో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన ప్రభంజనంతో పుంగనూరు దద్దరిల్లిందని వ్యాఖ్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొనున్నారు. ప్రధానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. బంద్ రోడ్ షోలో పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ యాత్ర సాగనుంది. దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం ఉండే మార్గంలో ప్రధాని రోడ్ షో రాత్రి 7 గంటలకు మొదలై 8 గంటలకు పూర్తవుతుంది. ఎస్పీజీ రక్షణ చట్టంలో ఉండే ప్రధాని మోడీ భద్రతకు సంబంధించి ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. సీఎం జగన్ రోడ్ షోలో రాయి విసిరిన ఘటన వంటివి చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోడ్ షోకు హాజరయ్యేవారు కనిపించేలా బంద రోడ్డుకు 2 వైపులా ఫ్లడ్ లైట్స్ ను ఏర్పాటు చేస్తారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సుమారు 5,000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే బంద రోడ్లో చేస్తున్న ఏర్పాట్లు ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. రోడ్ షో ప్రాంగణం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ షోకు హాజరు కానున్నారు. ప్రధాని మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా హాజరు కానున్నారు. ఈ రోడ్ షోకి దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే సిపి పిహెచ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా 5,000 మంది పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎక్కడికక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎక్కడ సీసీ కెమెరాస్ అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ప్రధాని మోడీతో పాటు టీడీపీ అధినేత కూడా బందర్ రోడ్లో పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. దాదాపు 1.5 కిలోమీటర్స్ దూరంలో కూడా ఈ రోడ్ షో అనేది నిర్వహిస్తారు. ప్రధాని మోడీ ఇటు పీలేరు నుంచి డైరెక్ట్గా గన్నవరం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇటు నేతాజీ బ్రిడ్జ్ నుంచి ఇటు పశువుల హాస్పిటల్ మీదుగా ఇటు వచ్చి కూడా ఇటు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి పీవీపీ జంక్షన్కు చేరుకుంటారు. పీవీపీ జంక్షన్ దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 6 ఐపీఎస్ ర్యాంక్ అధికారులను కూడా ఇక్కడ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తం పారామిలిటరీ సిబ్బంది, అదేవిధంగా రోప్ పార్టీస్ అన్నీ కూడా దాదాపు ఎక్కడికక్కడ అన్ని భద్రతా వైఫల్యాలు ఎక్కడా లేకుండా, అదే మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే గులకరాయి తగిలిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇప్పటికే సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ ఢిల్లీరావు, అదేవిధంగా సబ్ కలెక్టర్ భవానీ శంకర్, అదేవిధంగా జేసీ సంపత్ కుమార్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మల్లికా గార్గ్ ఎవరైతే ఐపీఎస్ ఉన్నారో ఆవిడ కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అదేవిధంగా సిపి పిహెచ్డి రామకృష్ణ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. మొత్తం కూడా ఇటు 22 మంది డిఎస్పీ స్థాయి అధికారులు, అదేవిధంగా 50 మంది ఏసీపీలు, అదేవిధంగా మొత్తం 5,000 మంది పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఈ రోడ్ షో అనేది మొత్తం టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులకి సైతం నుంచోటానికి ఇక్కడ ఈ వచ్చే రోడ్ షో కూడా ఇదే మార్గం మీద వస్తుంది. ఇటు పక్కన ఏదైతే బారికేడ్స్ ఏర్పాటు చేశారో ఈ బారికేడ్స్లో కూడా ఎవరైతే పోలీస్ బలగాలు, అదేవిధంగా ప్రధానమంత్రి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ వేలో నడుస్తారు. మిగతా వాళ్ళంతా కూడా అటు ఇటు మొత్తం మీద చూసుకున్నట్లయితే Z++ కేటగిరీ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా పారామిలిటరీ సిబ్బంది మొత్తం కూడా ఈ ఏరియాలోనే ఉంటారు. ఇప్పటికీ కూటమి అభ్యర్థులు కూడా మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, మొత్తం కరెంటు వైర్లు కూడా అన్నీ కూడా తొలగించిన పరిస్థితి. భద్రతా వైఫల్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ ఇటు 6:30కి గన్నవరం విమానాశ్రయం మీదుగా వచ్చి 7 గంటలకు ఇక్కడ పీవీపీ దగ్గర నుంచి 8 వరకు కూడా వచ్చి అక్కడ ప్రతి ఒక్కరిని అభివాదం చేశారు. ఇప్పటికే ఇటు రాజమండ్రిలో జరిగిన సభ కానీ, అనకాపల్లిలో జరిగిన సభ కానీ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో
నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమిదే విజయం అని చెప్పి కూడా ఇటు ఆశావాహం అయితే ఎదురు చూస్తున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు 6:30కి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీతో వస్తారు. ఇప్పటికే హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు వారాహి విజయ్ బేరీ యాత్ర ముగించుకొని కూడా ఇటు వచ్చిన పరిస్థితి మనం చూసాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రధాని మోడీ రోడ్ షోను సక్సెస్ చేసేందుకు ఇటు బీజేపీ, టీడీపీ అదేవిధంగా జనసేన శ్రేణులు కూడా కృషి చేస్తున్న పరిస్థితి మొత్తం చూసాం. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుపు వైపు ఈ రోడ్ షో అనేది ఉంటుంది. ఇటు పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి, సెంట్రల్ నుంచి ఇటు చూసుకుంటే కనుక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇటు వచ్చిన పరిస్థితి. పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కేసినేని శివనాథ్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 5,000 పైగా మంది పోలీసులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 6 ఐపీఎస్ అధికారులను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రధాని నిర్వహించే రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యేందుకు కూడా కూటమి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, డిజిటల్ న్యూస్, బందర్ రోడ్ నుంచి. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తానని జూన్ 4వ తేదీన మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. అబద్దాలకు రెక్కలు కట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయతను తీసుకొచ్చామని పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకు రాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 59 నెలల్లో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. 59 నెలల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశామని, ఇది అభివృద్ధి కాదా? 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఒక్క ఉత్తరాంధ్రకే 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని తెలిపారు. చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. దశాబ్దం నాటి ఉద్యానం సమస్యను పరిష్కరించాం. 3,000 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో 400 సెల్ టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వేగంగా పూర్తవడానికి కారణం ఎవరు అని నిలదీశారు. కులమత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది. రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారిని అప్పట్లో అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అంటే వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తూ ఉన్నారు అని అంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇంతకీ బాబు, దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. జన ప్రమజనంతో పొంగనూరు దద్దరిల్లిందని, ప్రజలకు ఈ రోజే స్వతంత్రం వచ్చిందని, రేపటి నుంచి అన్ని మంచి రోజులేనని అన్నారు. గెలిచేది మనమేనని ధీమా వ్యక్తం చేస్తారు. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు మన చల్లాబాబు అంటూ వ్యాఖ్యానించారు. చల్లాబాబు ఓ బుల్లెట్ అని దూసుకుపోతాడని అన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలిక ఉందా అని ప్రశ్నించారు. నల్లూరి కుటుంబం ఒక రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. ఆయన తండ్రి రాజకీయ నాయకుడు, ఆయన రాజకీయ నాయకుడు. ఈ జిల్లా నుంచి 2 ముఖ్యమంత్రులు ఉంటే 1 నేను, 2 కిరణ్ కుమార్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు వివరించారు. పాపాల పెద్దిరెడ్డి, నువ్వు
ఎమ్మెల్యేవి, మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముళ్ళు తంబాలపల్లి ఎమ్మెల్యే. మేమందరం నీకు బానిసలం అనుకుంటున్నావా పెద్దిరెడ్డి? బాగా కొవ్వెక్కిపోయింది. పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ప్రజలే కొమ్ములు విరక్కొట్టాలని అన్నారు. పొంగనూరులో దాడులు జరగని రోజు లేదు. అక్రమ కేసులు పెట్టని రోజు లేదు. అరెస్టు జరగని రోజు లేదు. వేలాది మందిపై కేసులు పెట్టారు. చౌడపల్లి మండలం టీడీపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డిని కూడా అక్రమ కేసులు అరెస్టు చేశారు. అతడు ఒక్కడే కాదు, ఇలా అరెస్ట్ అయిన వాళ్ళ జాబితా మొత్తం ఉందని తెలిపారు. ఈయన ఒక మంత్రి, దోపిడీ కోసం మంత్రి. ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏం తమ్ముళ్ళు ఎవడైనా సరే ఆ శివశక్తి ప్రాంతంలో వేరే డైరీలు పోతున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోతున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాలి నేను సీఎంగా ఉంటే మా హెరిటేజ్ను కూడా రానిరు. దేశం అంతా పోతుంది కానీ శివశక్తి డైరీలో రానిరు. అవునా కాదా? అదే మా ఊర్లో అన్ని పాలు పడతారులే తమ్ముళ్ళు. అంటే ఇదేమో ఆయన జాగీరా, వాళ్ళ నాన్న సొత్త, వాళ్ళ అబ్బ సొత్త, ఏమనుకుంటున్నాడు? లెక్కలేని తనం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మామిడికాయలు, అందులో కూడా కమిషన్లు కొట్టేసిన దుర్మార్గుడు ఆ విషయాలు చెప్పారు. నేను అడుగుతున్నా, మీ ఊర్లోనే ఆవులాపల్లి రిజర్వాయర్ అనుమతులు ఉన్నాయా తమ్ముళ్ళు? అనుమతులు లేకుండా ఎవడు కాంట్రాక్టర్? పిఎల్ఆర్ అవునా కాదా? పిఎల్ఆర్ కంపెనీ ఎవరిది? 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 అంటే పాప రైతుల పొట్టగొట్టి ఈ వ్యక్తి వాళ్ళ ఊర్లో నుంచి తరిమేయాలని. ఏంటి తమ్ముళ్ళు ఇది? రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు వస్తే ఈ ఊర్లో మీరుంటారని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, మంత్రులు వీళ్ళే, ఎంపీలు వీళ్ళే, కాంట్రాక్టర్ వీళ్ళే, మైనింగ్ లో వ్యాపారం వీళ్ళదే. ఇక్కడే పెరిగి గల్లీ గల్లీ తిరిగి స్టూడెంట్ రాజకీయాలు చేసి ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేసి అలిపిరిలో బాంబు పెళ్లుడితో 16 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన వెంటనే లేచి దుమ్ము దులుపుకొని ముందుకు నడిచిన నేత చంద్రబాబు నాయుడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముందుండి నడిపిస్తున్న టీడీపీ అధినేతకు అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. టీడీపీ నేతలకు, బీజేపీ నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. కూటమి అభ్యర్థిగా, తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన తరపున పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులను భారీ మెజారిటీతో గెలిపించాలని తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయనను కూడా గెలిపించాలి. చంద్రగిరి నుంచి పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ అబ్బాయి మీకు ఎమ్మెల్యేగా కావాలా? ఆఖరికి కోడిపొచ్చు కూడా అమ్ముకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు మీకు కావాలా? లేదంటే మోడీ, చంద్రబాబు నాయుడు, జనసేన మద్దతుతో బలంగా నిలబడిన ఆరణి శ్రీనివాసులు కావాలా అని ప్రశ్నించారు. ఆ రోజు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించారు. చంద్రబాబు నాయుడికి ఒక్కటే కోరాను, తిరుపతి పవిత్రతను కాపాడుకుంటా, తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, కులాలకు మతాలకు భేదాలు చూడకుండా అందరినీ సంరక్షించుకుంటామని చెప్పాను. అందుకు కూటమి తరపున చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో అంగీకరించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు, 7 కొండల వాడికి 7 కొండలు దేనికి, 2 కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్రం చేద్దామనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తాడు. అందరినీ గుర్తుపెట్టుకోండి. తిరుపతి వాసులందరికీ చెప్తున్నాను, ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి 10 నుంచి 15% కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. బెదిరించి మళ్ళీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్ళీ మన డబ్బులే, మీ డబ్బులే మళ్ళీ మీకు ఓట్ల రూపంలో ఇస్తా ఉన్నారు. అలాగే తిరుమల దేశం మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం అందరూ వెంకటేశ్వరుడి ప్రేమతోటి హుండీలో కానుకలేస్తే ఆ హుండీలో వచ్చిన నిధులన్నింటినీ రకరకాల కాంట్రాక్టుల మీద ఎప్పుడు
10-15% దోపిడీ లేదు. దోపిడీ చేసి మళ్ళీ అవి మీకే ఇస్తా ఉన్నారు. తిరుపతి వాసులందరికీ ఒకటే చెప్తున్నాను, కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి అబ్బాయి కానీ ఇచ్చే డబ్బులు మీరు తీసుకుంటే అది ఒకటే చెప్తా ఉన్నాను, తిరుపతి వాసులందరికీ చెప్తా ఉన్నాను, వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి తిరిగి స్వామివారికి హుండీలో వేసేయండి. ఎందుకంటే అది స్వామివారి సొమ్ము, అది మంచిది కాదు. మనకి చాణక్యుడు చెప్తాడు, భగవంతుడి సొమ్ము మనం తీసుకుంటే తరాలు ఎగిరిపోతాయని. అందుకని చెప్తా ఉన్నాను, వైసీపీ నాయకులు ఇచ్చిన మీరు సాక్షాత్తు వెంకటేశ్వరుడి పాదాల కింద ఉన్నవారు, మీరు తిరుమల వెంకటేశ్వరుని సేవించుకునేవాళ్ళు, ఆ డబ్బులు దయచేసి తీసుకొని వెంకటేశ్వరం టీటీడీ హుండీలో వేసేయండి. దాన్ని అక్రమంగా తీసుకొని మీ ఓట్లను కొనుగోలు చేయడానికి భూమా కరుణాకర్ రెడ్డి గారు వారి మనుషులందరూ చేస్తా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కూటమి ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయి. కూటమి నీచపు బుద్ధితో పెన్షన్లు అడ్డుకోవడం వల్ల సుమారు 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని బొత్స ఆరోపించారు. కూటమి పార్టీలు వైసీపీ ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా అడ్డుకుంటున్నారు. నిధులు సిద్ధం చేసినప్పటికీ పథకాల లబ్ధిని టీడీపీ అడ్డుకుంటుంది. రైతులకు జరిగే మేలును కూడా కూటమి పార్టీలు అడ్డుకుంటున్నాయని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది, మేము అడ్డుకోలేదు. కూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలని బొత్స సత్యనారాయణ సూచించారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికలు అయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని బొత్స చెప్పారు. కూటమి పార్టీలకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. చంద్రబాబు నాయుడు మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని బొత్స విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఎప్పుడైనా జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది, 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. మేము అడ్డు పెట్టావా? మేము వద్దన్నావా? మేము ఇవ్వకూడదని మేము అడిగావా? కానీ ఇలాంటి బుద్ధులేంటి? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణుల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం, చూడండి. నిజమే, ఇవాళ ఈ కూటమి ద్వారా దుర్బుద్ధి. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఎప్పుడైనా జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది, 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. మేము అడ్డు పెట్టావా? మేము వద్దన్నావా? మేము ఇవ్వకూడదని మేము అడిగావా? కానీ ఇలాంటి బుద్ధులేంటి? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణుల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం, చూడండి. నిజమే, ఇవాళ ఈ కూటమి ద్వారా దుర్బుద్ధి. బ్రాహ్మణులకు, ఆర్యవైశ్యులకు ఒక్క సీటు కూడా కేటాయించని బీజేపీ పార్టీకి ఈ సామాజిక వర్గాల వారు తగిన బుద్ధి చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేష్ పిలుపునిచ్చారు. సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ ఆర్యవైశ్య ఓటింగ్ తమకుందని చెప్తున్న బీజేపీ నేతలు వారిని నిలువునా మోసం చేస్తారని అన్నారు. కూటమి నేతలకు ఆర్యవైశ్యులు, బ్రాహ్మణ సామాజిక వర్గాల వారు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణులను, ఆర్యవైశ్యులను, సామాజిక వర్గాలను కూటమి పార్టీలు మోసం చేస్తాయని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ సాంప్రదాయమైన బ్రాహ్మణ ఆర్యవైశ్య ఓటింగ్ తమకుందని బీజేపీ నేతలు చెప్తున్నారని, అలాంటి వారికి ఏపీలో ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి మద్దతు పలికిన పరిపూర్ణానంద స్వామీజీ శివస్వాములకు ఎందుకు సీట్లు కేటాయించలేదో చెప్పాలన్నారు. సీఎం జగన్ 5 ఏళ్ల కాలంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని, బ్రాహ్మణుల కోసం అనేక నిధులు కేటాయించారని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూల్చేసిన ఆలయాలను మరలా పునర్నిర్మించాలని గుర్తు చేశారు. ఇంద్రకైలాద్రి, శ్రీశైలం దేవస్థానాల అభివృద్ధికి కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. అలాంటి వైసీపీ పార్టీకి ఆర్యవైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలు అండగా నిలవవలసిన అవసరం ఉందన్నారు. కూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రాహ్మణులు కానీ, ఆర్య వైశ్యులను కానీ, మరి బీజేపీ తీసుకున్న 16 సీట్లలో ఒక్క సీటునైనా సరే బ్రాహ్మణులకు కానీ, ఆర్య వైశ్య సామాజిక వర్గం వారికి కానీ కేటాయించారా? దీని మీద
పురంధరేశ్వరి గారు సమాధానం చెప్పాలని కూడా మరి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మనం ఈ రోజున చూస్తే భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూలమైనటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైనటువంటి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు, అదేవిధంగా వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి స్వామీజీ శివస్వామి గారికి భారతీయ జనతా పార్టీ ఎందుకు సీట్లు కేటాయించలేదో సమాధానం చెప్పాలి. మీరు తీసుకోవాలి ఈ రెండు అంశాలను కూడా. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ గారికి ఎందుకు ఇవ్వాలా? ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి శివస్వామి గారికి కూడా టికెట్ అడిగారు, పోటీ చేస్తారని గుంటూరు నుంచి. వారికి కూడా సీటు ఎందుకు ఇవ్వలేదో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా పెద్ద అగ్రవర్ణాలకి సరి సమానంగా లేకపోతే అంతకన్నా ఎక్కువ ఓటర్లు ఉండేటువంటి బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గం వారికి టికెట్లు ఎందుకు కేటాయించలేదు, ఎందుకు సామాజిక న్యాయం పాటించలేదు అని భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం అంటే డబ్బున్నోళ్ళకి, పెత్తందారులకి టికెట్లు ఇవ్వడమా సామాజిక న్యాయం అంటే? ఎన్నికల విధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తానని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సుమారు 70% పూర్తయిందని చెప్పారు. అవసరమైతే ఈ నెల 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తామన్నారు. సొంత నియోజకవర్గాల పరిధిలోని ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు. మొత్తంగా 4.5 లక్షల పోస్టల్ బ్యాలెట్ కోసం 3.5 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగించినట్లుగా మీనా వెల్లడించారు. కొన్ని చోట్ల 12D ఫారాలు అందటంలో జాప్యం జరిగిందని, ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొని ఇవాళ రేపు ఓటేసుకోవచ్చని వివరించారు. కొన్ని చోట్ల కొన్ని అరేంజ్మెంట్ సంబంధించి ఇష్యూస్ కూడా వచ్చినాయి. నేను కూడా 5వ తారీఖుని విజయనగరంలో వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ పద్ధతి స్టార్ట్ అయిన తర్వాత దేర్ వర్ సమ్ ఇష్యూస్ ఆన్ డే టు డే బేసిస్. ఆ డే టు డే బేసిస్ గురించి కూడా మేము ప్రతిసారి రోజు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వస్తున్నాం. సో ఈ రోజు దాకా పోస్టల్ బ్యాలెట్ కింద మనకు 2,76,000 ఫెసిలిటేషన్ సెంటర్లో 2,76,000 ఓట్స్ కాస్ట్ అయినాయి. హోమ్ ఓటింగ్ అంటే హోమ్ ఓటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ కింద మళ్ళీ 28,000 ఓటర్స్ వాళ్ళ ఎలక్టర్స్ వాళ్ళ ఓట్ని ఉపయోగం చేసుకున్నారు. సో 3,03,000 ఓటర్స్ out of 4,30,000 voters already they have used the facility under the postal ballot category. So 70% ఇప్పుడు పూర్తి అయింది. ఈరోజు రేపు మళ్ళీ ఇంతకుముందు మా కంప్లైంట్ ఏం వచ్చింది అంటే కొంతమందికి కొద్దిగా లేట్గా అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఈ ఫెసిలిటీస్ని వాడలేకపోయారు. కొంతమంది బికాజ్ ఆఫ్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ సమ్ ఫెసిలిటేషన్ సెంటర్లో బ్యాక్ వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ఓటర్స్ని మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వడం కోసం 7th 8th ఐ హ్యాడ్ గివెన్ డైరెక్షన్స్, సిఇఓ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ వెళ్ళినాయి. ఆ డైరెక్షన్స్లో మనం ఏం రాసామంటే బికాజ్ ఇప్పుడు ఓట్ ఎక్స్చేంజ్ ఫామ్ డి ఎక్స్చేంజ్ లేదా ఓట్ ఎక్స్చేంజ్ సాధ్యం కాదు కాబట్టి whoever has not used the facility previously or whoever who got the appointment order late, they can directly go to their own
ఓన్ కాన్స్టిట్యుయెన్సీ ఓన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్ళి ఓటు వేసి గెలిపించండి, 5 ఏళ్లు మీకోసం కష్టపడతా అని పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 గంటలకి పోలింగ్ బూతుల వద్దకు వెళ్లి అత్యధిక శాతం పోలింగ్ జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. వైసీపీ సీనియర్ నాయకుడు దాడి అప్పారావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున మైనార్టీలు ముఖ్యంగా మహిళలు సుజనా చౌదరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సమయం 4 రోజులే ఉన్నందున కూటమి శ్రేణులందరూ కష్టపడాలని, ఆ తర్వాత 5 ఏళ్లు ప్రజల సంక్షేమం కోసం తాను కష్టపడతానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. పోలింగ్ ఉదయం 6 గంటలకే బూతులకు చేరుకుని ఓటింగ్ శాతం 70 దాటేలా ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమితో ఎన్నికల్లోకి వెళ్తున్నాం. మనం జనసేన పార్టీ అతి చిన్న వయసు పార్టీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలోనూ పరిపాలన దక్షతలో ఎంత ముందుకుంటారో అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో మన భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు. ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఈ వచ్చే 5 రోజులు మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి మీరందరూ చేరిన వాళ్ళు ఎలాగో ఓట్లు వేస్తారు, కానీ 10 మందికి చెప్పి ఓటర్ మహాశైలందరినీ కూడా తీసుకొచ్చి రేపు మే 13వ తేదీన సైకిల్ గుర్తుకి ఈ నెల 8న అంటే ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవాడలో రోడ్ షో సందర్భంగా గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించినట్లుగా ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. సుమారు 600 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నగరంలో ప్రధాని మోడీ పర్యటనకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే సిపి పిహెచ్డి రామకృష్ణ నేతృత్వంలో ఇప్పటికే 6 ఐపీఎస్ అధికారులు కూడా పర్యవేక్షణలో ఉన్నారు. ఒక్కొక్క సెక్టార్కు ఒక్కొక్కరిని కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అసలు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనతో మాట్లాడటానికి డీసీపీ చక్రవర్తి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి? ప్రస్తుతానికైతే ఇప్పుడు పగలు కాబట్టి మనకు దాదాపు 11 గంటలు అవుతుంది. మనకు పక్క జిల్లాల నుంచి చుట్టూ ఉండే జిల్లాలు కృష్ణా కానీ, గుంటూరు కానీ, ప్రకాశము, మనకు అటుపక్క నుంచి ఇబ్రహీం రోడ్ మన జిల్లాలో నుంచే హెవీ వెహికల్స్ అయితే డైవర్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి హెవీ వెహికల్స్ వరకు నైట్ ప్రోగ్రామ్ అయిపోయే వరకు కూడా హెవీ వెహికల్స్ డైవర్షన్ నడుస్తూ ఉంది. ఆ తర్వాత మనం ఇక్కడికి జిల్లాకి సంబంధించి వస్తే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం మెయిన్లీ ఎంజీ రోడ్లో నడుస్తూ ఉంది కాబట్టి ఎంజీ రోడ్డుకి సంబంధించి అటుపక్కన ఇటుపక్కన మనం టోటల్గా డీసీపీ బంగ్లా నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా మనం టోటల్గా ఇది బ్లాక్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రాం జరిగే ఒక 4 గంటల ముందర నుంచి. ఈ టైంలో మనం ఓన్లీ ఇక్కడికి సంబంధించి దీనికి రోడ్ షోకి సంబంధించిన వచ్చే వెహికల్స్ దానికి మనం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, హోటల్ మేనేజ్మెంటు, ఆర్ట్స్ కాలేజు, తర్వాత లయాలలో పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మెయిన్ పార్కింగ్ మిగతా చిన్న ఉన్నాయి అక్కడికి పంపిస్తాం. వాటిని కూడా ఎలాగంటే మనకు స్క్రూబిజ్ సైడ్ నుంచి వచ్చేటివన్నీ కూడా ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చేసి నిర్మలా నుంచి పార్కింగ్కి వెళ్తాయి. మిగతా రెగ్యులర్ ట్రాఫిక్ అంతా ఫ్లైఓవర్ మీద నుంచి పైకి కిందకి వెళ్తూ ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది కదా. కిందకి మాత్రం వెళ్ళవు, పైన వెళ్తాయి. ఈ విధంగా డైవర్షన్ ఈ ఏరియాలో నడుస్తుంది. మనకు అదేవిధంగా పీసీఆర్ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్కి రావాలని ఉంటారు, ఇక్కడ కూడా చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏలూరు రోడ్డు మీద నుంచి వై జంక్షన్ నుంచి ఏలూరు రోడ్లో వెళ్తారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం నుంచి మనకు బస్ స్టాండ్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు నేతాజీ, మన గుంటూరు బస్ స్టాప్ నేతాజీ మీద నుంచి ఇలా పైన స్క్రూ బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లైఓవర్కి వెళ్తారు. అంటే మహానాడు దగ్గర డైవర్షన్ తీసుకుంటారు. సార్, సుమారు ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు, అసలు ఏంటి? మొత్తం కలిసి దగ్గర 3 నుంచి 3,500 మంది వరకు ఉన్నారు. ట్రాఫిక్ కంపోనెంట్ ఎక్స్క్లూజివ్గా మాది తీసుకుంటే ఒక 600 ఉన్నారు. వీళ్ళు కాకుండా లా అండ్ ఆర్డర్ ఫోర్స్ అంతా కూడా అలాంగ్ ద రూట్ చాలామంది ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సుమారు ట్రాఫిక్లో అయితే చూసుకున్నట్లయితే ఇటు 600 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారని చెప్పి కూడా ఇక్కడ డీసీపీ చక్రవర్తి అయితే చెప్తున్నారు. హెవీ వెహికల్స్ మాత్రం ఇటు క్యూ బ్రిడ్జ్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా దారి మళ్లించుతున్నామని, అదేవిధంగా బందర్ రోడ్లో తిరిగే వాహనాలు మాత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా నిలుపుదల చేస్తామని చెప్పి కూడా డీసీపీ చక్రవర్తి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, వి డిజిటల్ న్యూస్, బెన్ సర్కిల్ వద్ద నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోడీ రోడ్ షోకు అన్ని ఏర్పాట్లు పూర్తి. సుమారు 5,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు. గాజువాక బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తానని, జూన్ 4న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని జోస్యం.
పుంగనూరులో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన ప్రభంజనంతో పుంగనూరు దద్దరిల్లిందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.